ఎంతో పుణ్యం ఉంటే తప్ప, ఎంతో పూర్వజన్మలో ధర్మాన్ని పట్టుకుంటే తప్ప ఈ ప్రశ్నను వినలేదు. ప్రశ్న ఎంతసేపు ఉంటుందండి? ఒక్క నిమిషం కూడా అడగడు ప్రశ్న. ఆ తర్వాత వచ్చే వాళ్ళకి ఈ ప్రశ్న కనబడుతుందా? కనబడదు. అది బాగా పట్టుకోండి దయచేసి. అంత ధార్మికమైన ప్రశ్న అడుగుతున్నాడు ధర్మరాజు గారు. మేము ధర్మమును పట్టుకున్నాము, ధార్తరాష్ట్రులు ధర్మమును విడిచిపెట్టేశాడు. ధర్మమునే పట్టుకున్న మేము కష్టముల పాలయ్యాము. అధర్మమునే పట్టుకున్న ధృతరాష్ట్రుడి బిడ్డలు చక్కగా రాజ్యవైభవం అనుభవిస్తున్నారు. నాకు ఒక అనుమానం ఉంది. అది ఉన్నంతసేపు ధర్మాచరణమునందు పరిపూర్ణత పూనిక నిలబడడం కష్టమవుతుంది. వాళ్ళు ఎందుకంత గొప్ప వాళ్ళు అవుతున్నారు? ధర్మమును పట్టుకొని కూడా మేము ఎందుకు ఇన్ని కష్టములు పడుతున్నాం? నాకు ఇది ఎన్ని రకములుగా ఆలోచించినా అయోమయము అర్థం కావడం లేదు అని మార్కండేయ మహర్షిని అడుగుతూ ఇంకొక అనుమానమును కూడా దానికి జోడించాడు. ఇప్పుడు మేము ధర్మం పట్టుకున్నాము కదా, ధర్మంలో వచ్చే ఫలితం ఒకవేళ ఇక్కడ రాకుండా పరలోకంలో వస్తుందా? ఇక్కడ మేము రాజ్యం పొందడం అన్నది లేకుండా ఉంటుందా? అంటే అర్థము, మేము పట్టుకున్నటువంటి ధర్మము, మేము చేసిన పుణ్యం వలన ఇక్కడ రాజ్యం ఒకటి మాత్రమే వచ్చి ఇక స్వర్గం రాకుండా పోతుందా? లేకపోతే పుణ్యకర్మ చేయడం వలన ఇక్కడ రాజ్యము అక్కడ స్వర్గము కూడా వస్తాయా? లేకపోతే ఈ శరీరముతో చేసిన పుణ్యము, ఈ శరీరముతో చేసిన పాపము ఈ శరీరముతోనే పోతాయా? ఎవరు? పరమేశ్వరుడు నిర్ణయం చేశాడని అంటున్నారు. అటువంటి పరమేశ్వరుడిని చూసిన వాడు కొన్ని కోట్ల మందిలో ఒక్కడు ఉంటాడు. మేమెవ్వరము ఆ పరమేశ్వరుని చూడలేదు. మేమెవ్వరము చూడిన పరమేశ్వరుని శాసనములకు అనుగుణంగా మేము చేస్తున్న పుణ్యకర్మలు ఏమున్నాయో అవి మాతోనే పోతాయా? లేకపోతే మాతో ఉత్తర జన్మలకు కూడా వస్తాయా? నాకు ఇది తెలుసుకోవాలని ఉంది, కోరికగా ఉంది అన్నాడు ధర్మరాజు గారు మార్కండేయ మహర్షితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంతమంది విన్నారు కదా ఈ ప్రశ్న. ఈ ప్రశ్న అంతా మనందరిది కాదా? మన మనసులలో లేదా ఈ ప్రశ్న? నేను ధర్మాన్ని పట్టుకున్నా, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? అధర్మాన్ని పట్టుకున్నాడేమో సుఖపడుతున్నాడు, చాలా కోట్లకు పరిగెత్తుతున్నాడు, అన్ని చేసేది అధర్మాలే, కానీ కోటీశ్వరుడు అవుతున్నాడు. నేనేమో ధర్మాన్ని పట్టుకున్నా, నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు అనే ప్రశ్న అందరికీ లేదా? ప్రతి ఒక్కరికి ఉన్నది ఈ ప్రశ్న. ఇప్పుడే కాదు, ఇంకా 500 సంవత్సరాల తర్వాత పుట్టినవాడు కూడా ఇదే ప్రశ్న ఉంటుంది. ఇంకో 1000 ఏళ్ళ తర్వాత పుట్టినవాడికి కూడా ఇదే ప్రశ్న ఇస్తాడు. అంటే ప్రశ్న ఎలా అడిగారు చూడండి ధర్మరాజు గారు. బాగా పట్టుకోవాలి. నిజం చెప్తున్నాను, భారతంలో ఈ ప్రశ్న గనక విని జీర్ణమైపోతే మన శరీరంలో ఇక మనల్ని చెనకేవాడు దొరకడిగా భూమి మీద. ఈ ప్రశ్న జీర్ణమైపోవాలి మనం. అంత అద్భుతమైనటువంటి ప్రశ్న ధర్మరాజు గారు మార్కండేయ మనిషిని అడిగాడు. మనం అడిగినట్టుగానే అడిగాడు. దయచేసి మహాభారతం వినడం అంటే ఏదో ఒక చెవిటి పెట్టామా, ఇంకోటి అటు వేసామా, విన్నామా, ప్రసాద తీర్థవసాలు పుచ్చుకున్నామా, వెళ్ళిపోయామా అంటే కాదండి. మహాభారతం జీర్ణమైపోవాలి, నరాన జీర్ణమైపోవాలి మహాభారతం. అప్పుడు నీవు జ్ఞాని వైపు కూర్చుంటావు. ఎంత గొప్ప ప్రశ్న వేశాడండి. ఇంకా అడుగుతున్నాడు కదా, ఇప్పుడు నేను ధర్మాన్ని పట్టుకున్నాను, ఈ ధర్మాన్ని అనుసరిస్తే ఇప్పుడే వస్తుందా ఈ ఫలితం, మరో జన్మకు వస్తుందా ఈ ఫలితం? పోను. ఆ ఫలితంలో ఇవాళ నేను కడు దరిద్రంలో ఉన్నాను, కానీ పుణ్యం చేశాను. ఈ దరిద్రం అనేది నాకు స్వర్గంలో ఇస్తారా, లేకపోతే మరి ఇక్కడే ఇస్తారా నేను పట్టుకున్న ధర్మానికి? ఎంత గొప్పగా అడుగుతున్నాడండి నిజంగా ప్రశ్న. ఈ ప్రశ్న మనం అడుగు ఒక్కటే అడుగుతాం. మొదటి ప్రశ్న ఒక్కటే అడుగుతాం, నేను ధర్మాన్ని పట్టుకున్నా కష్టాలు పడుతున్నా, అధర్మాన్ని పట్టుకుని సుఖపడుతున్నాడు అని అడుగుతాం మనం, ఇంతే. కానీ ధర్మరాజు గారు ఇంకెంత గొప్పగా అడిగాడో చూడండి. ధర్మమునకు వచ్చే ఫలితం ఒకవేళ ఇక్కడ రాకుండా పరలోకంలో కూడా వస్తుందా? ఇక్కడ ధర్మాన్ని పట్టుకున్నాం కానీ ఈ ఫలితము పరలోకంలో వస్తుందా? ఇప్పుడు ఆ మాట మనందరితో అన్నారు అనుకోండి, మనం ఏమంటాం? దిక్కుమాల పరలోకం ఉందో లేదో తెలియదు. అది నేను ఇక్కడ ధర్మాన్ని అనుసరించాలి, ఫలితం అక్కడ ఇస్తారు.
నాకు అక్కర్లే అంటాం మనం, ధర్మాన్ని వదిలేస్తాం మనం. మాట ఎక్కడికక్కడే సమాధానం వెతుకుంటాం మనం. కానీ మహాభారతం అని పట్టుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. నువ్వు ఒక్కొక్క అక్షరాన్ని తాగేసేయాలి, జుర్ముకొని తాగాలి. మహాభారతం అద్భుతం. ఆయన అన్నాడు, ఒకవేళ మేము చేసిన పుణ్యం వలన ఇక్కడ మాకేమైనా సుఖాలు వస్తాయా, లేకపోతే ఇక్కడ సుఖాన్ని ఇచ్చి అక్కడ కష్టాన్ని ఇస్తారా? మేము పుణ్యం చేశాం, ఆ పుణ్యానికి ఇక్కడ సుఖం ఇచ్చి అక్కడ కష్టపెడతారా, లేదా అక్కడ సుఖాన్ని ఇచ్చి ఇక్కడ కష్టపెడతారా? ఎంత అద్భుతంగా అడుగుతున్నాడండి ప్రశ్న. లేకపోతే పుణ్యకర్మ చేయడం వలన ఇక్కడ మాకు శుభస్థానము పొంది, శరీరంతో చేసిన పుణ్యం ఈ శరీరంతో చేసిన పాపం ఇక్కడే పోతుందా? ఈ శరీరంతో ఒక పుణ్యం చేశాను ఇక్కడ, అది ఈ శరీరం పోయిన తర్వాత దీంతోనే పోతుందా, లేకపోతే అక్కడికి వస్తుందా? ఎంత పెద్ద కష్టాన్ని అనేది. ఈ శరీరంతో ఒక పుణ్యం చేశాను. ఏ పుణ్యం? చచ్చేవాడికి నా ఒంట్లో ఉన్నటువంటి రక్తం ఇచ్చేశాను. అదొక పుణ్యకర్మ కూర్చుంది. అతడు బ్రతికాడు. ఈ బ్లడ్ తప్ప ఇంకొకరు ఇవ్వలేరు, ఇంకొకరు లేరు. అలాంటి బ్లడ్ ఇచ్చాను నేను. ఎవరు ఇచ్చాకన్నా సిద్ధంగా లేరు. ఇవ్వడం వల్ల బ్రతికాడు. ఈ దేహంతో ఒక పుణ్యం చేశాను.